ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనీషా పంచకము శ్లోక 1. జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా యా సంవితుజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణీ సైవాహం న చ దృశ్యవస్థితి దృఢ ప్రజ్ఞాపి యస్వాస్తి చే చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదృజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణీ సైవాహం న చ దృశ్యవస్థితి దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తి చే చండాలోస్తు చతు ద్విజోస్తు గురు రిత్యేషా మనీషా మమ. జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదృజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణీ సైవాహం న చ దృశ్యవస్థితి దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తి చే చండాలోస్తు సతు ద్విజోస్తు గురు రిత్యేషా మనీషా మమ. వారణాసి క్షేత్రమున గంగా నదీ తీరమున తనను సమీపించి వచ్చిన చండాల వేషధారి అగు వేదవ్యాస భగవానునితో కొంత సంవాదము జరిగిన పిమ్మట ఈ వచ్చినవాడు తన గురువగు వేదవ్యాస భగవానుడే అని గుర్తించిన పిమ్మట శ్రీ శంకర భగవత్పాదులు తమ హార్దమగు భావనమును ఇట్లు ఆవిష్కరించుచున్నారు. జాగ్రత్ స్వప్న సుషుప్తులను అవస్థాత్రయములందు ఏ సంవిత్ కళ విజ్ఞాన కళ అనువర్తించి వర్తించుచున్నదో, ఏ విజ్ఞాన కళ బ్రహ్మ మొదలు చీమ వరకు గల ఉచ్చావచ దేహముల యందు అనున్యూత్యమై వ్యాపించియుండెనో, ఏ విజ్ఞాన కళ సర్వ జగత్ సాక్షి అయి ఉండెనో, దృక్ మాత్రా స్వభావముకు ఆ విజ్ఞానమే నేను కానీ దృశ్య వస్తువును మాత్రము కాను అని దృఢమగు అనుభూతి ఎవనికి గలదో అట్టివాడు ఉపాధి వలన చండాలుడు గాని ద్విజుడు గాని ఎవ్వడైనను వాడు నా గురుమూర్తియే అని నా నిశ్చయ భావం.